చందు గారు నమస్తే అండి. చందు గారు, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం అయితే అటు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్న ఆరోపణలు అయితే చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ కి? ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు ప్రధాన ప్రతిపక్ష నేత అన్న కామెంట్స్ కి సంబంధించి. మేడం, ముందుగా మీకు నమస్కారం. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఈ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా అడుగడుగున మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడుగడుగున అడ్డుకుంటూ వాళ్ళు చేస్తున్న అరాచకమైన పనులన్నిటినీ అడ్డుకుంటుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అనే గంట పదంగా చెప్పవచ్చు. ఇదివరకు మిత్రులు మాట్లాడుతుండ్రు, బీజేపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లతోటి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా, అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు, 10 లక్షల కోట్లు అప్పించారని మిత్రులు పివి రెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ అలా చెప్తున్న మాటల్ని మీ 29 రాష్ట్రాలలో, మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో పరిపాలన చేస్తున్న ఏ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం లాగా ఉందో చెప్పాల్సిన అవసరం మిత్రులకు ఉంది. అంటే తెలంగాణ కేవలము బీజేపీ ప్రభుత్వంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ముందుకెళ్ళలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా ఏ స్కీమ్ తీసుకున్నా అన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్లు ఇచ్చింది. నంబర్ 1 తెలంగాణ, నంబర్ 1 తెలంగాణ, గ్రామ పంచాయతీలో తెలంగాణ నంబర్ 1, పట్టణ మున్సిపాలలో నంబర్ 1 తెలంగాణ అని అన్ని సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఏ ఒక్కటి కేంద్రంలో ఉండే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, 2 జాతీయ పార్టీలు ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఎంపీలు వచ్చిండ్రు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోటి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి ఏదైతే ఉందో అది సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సిట్టింగ్ స్థానం. ఏ సంబంధం లేనటువంటి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహించే సునీతా మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి తీసుకొచ్చి గెలిపించారంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి 8 మీరు పంచుకోండి, 8 మేము పంచుకుంటాం ఒక అండర్స్టాండింగ్ తోటి వచ్చినాయి తప్ప ఇక్కడ ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని తగ్గించాలి, దాని ప్రభావం తగ్గించాలి ఒక అండర్స్టాండింగ్ తోటి 8 మీరు 8 మేము అని పంచుకున్నారు. ఇది సాక్షాత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసు, యావత్ దేశానికి కూడా తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపుగా ఇందాక మిత్రులు అన్నారు 10 లక్షల కోట్ల అప్పు అది ఇది అని చెప్పేసి, 10 ఏళ్ల అభివృద్ధి పదంలో కేసీఆర్ గారు చేసిన అప్పు 4,50,00,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 17 నెలల కాలంలో దాదాపుగా 60 కోట్ల పైచీలకు అప్పు చేసిండు. మళ్ళీ ఈ 60,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క కొత్త పాలసీ తీసుకొచ్చిండో, ఏ కొత్త ప్రాజెక్టు కట్టిండో చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఈ 4.5 కోట్ల అప్పు చేస్తే ఒక పోలీస్ కమాండర్ రూమ్ కట్టిండు గౌరవ్ కేసీఆర్ గారు, అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, సచివాలయం కట్టిండు, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా ఉండే ఒక యాదాద్రి కట్టిండు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఒక 1000 గురుకులాలు కట్టిండు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇన్ని కొత్త పాలసీలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 17 నెలల కాలంలో ఏం చేసిందని 60,000 కోట్ల అప్పయింది అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఈ మోసపూరిత హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఒక ఇంట్లో 2,000 పెన్షన్ ఉంటే 2కి ఇస్తాం అని చెప్పింది. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఉంటే 6,000. చందు గారు, మీరు చెప్తున్నారు 60,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వం అయితే అసలు ఎన్ని కొత్త పథకాలు అమలు చేసింది, ఏం చేసిందని అయితే మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రం ఇటువంటి ప్రశ్నలు ఏం సంధించట్లేదు, అసలు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారో ఏం చెప్తారు? ఫామ్ హౌస్కే ప్రతిపక్ష నేత పరిమితమైందని మీరు అనుకుంటారు. కానీ ఈ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలని
ఒక ఆలోచన విధానంతో ఉండి మా రాష్ట్ర నాయకత్వాలతోటి జాతీయ అధినాయకత్వుడు కేసీఆర్ గారు, మా కేటీఆర్ కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు, పల్లరాజేశ్వరుడు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడిన వాటికి సమాధానం చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేలు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సీనియర్ మంత్రులు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లరాజేశ్వరుడు కావచ్చు, వీళ్ళకే సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న మా రజతోత్సవ సభలోనే మా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పిల్లలు అడిగిన వాటికే సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం అని చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళు సకలమై వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చినప్పుడు మేము అడగాల్సిన అవసరం ఏముంటుంది? మేము అడిగిన వాటిని ఈ రోజు లఘుచర్ల కావచ్చు, లఘుచర్ల బాధితుల గురించి, హెచ్సియు భూముల గురించి, హైడ్రా పెడుతున్న ఇబ్బందుల గురించి, మూసి బాధితుల గురించి నిరంతర పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? లఘుచర్ల ఇష్యూలో ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? మా ఓయూ విద్యార్థులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో హెచ్సి భూముల గురించి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదండి? ఎవరండి? అది ఏదున్నా మా ప్రతిపక్ష నాయకుని ఆధీనంలో ఉంది కదా మా పార్టీ నాయకులు, వాళ్ళే కదా పోరాటం చేస్తుంది. అక్కడ దాకా ఎందుకండి? మేము మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. సమాధానం చెప్తే సరిపోతుంది కదా. ముందుగా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి పోరాటం చేయమనండి. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి హామీని నెరవేర్చుకోమనండి. 420 అంశాలు, విద్యార్థులకు 6 లక్షల విద్యా భరోసా స్కీమ్ ఇస్తున్నారు, అది ఇంప్లిమెంట్ చేశారా? కళ్యాణ లక్ష్యంతో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇంప్లిమెంట్ చేశారా? చదువుకుంటున్న మా అక్క చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తున్నారు, చేశారా? రైతులకు ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది